హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు శ్రవంతి రాజు కెనడా కవర్లు. సమ్మర్ వచ్చేసింది, ఇంట్లో ఉండడం చాలా కష్టం. అందుకని చెప్పేసి మేము మా దగ్గరలో ఉన్న చాతంలోని పార్క్స్ బ్లూబెర్రీ ఫామ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూబెర్రీస్ ఉంటాయి, అలానే ఫ్రెష్ మఫిన్స్ అండ్ పైస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. లోపల వాళ్ళు కుక్ చేసి ఇస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, వెల్కమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఓపెన్ వచ్చేసి 8 AM to 6 PM ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా 7 దాకా ఉంటుంది, కానీ 1 hour బిఫోరే క్లోజ్ చేస్తారు వాళ్ళ ఫామ్ని. ఇక్కడ వచ్చేసి మనకు మినీ ఒక షాప్ ఉంటుందన్నమాట. సో గిఫ్ట్ ఆర్టికల్స్ అలాంటివన్నీ మనం బై చేయాలనుకుంటే చేయొచ్చు. కొంచెం లోపలికి వెళ్ళాక కేఫ్ ఉంటుంది. మనకి ఫ్రెష్గా మఫిన్స్ ఇవన్నీ బాగా చక్కగా ప్రిపేర్ చేసి ఇస్తారు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, మేము ట్రై చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి జామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెష్ లైక్ బాడీ హెల్తీనెస్ కోసం హెల్తీ టీ కూడా దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఫ్రెష్గా పైస్ ప్రిపేర్ చేసి, పేస్ట్రీస్ ప్రిపేర్ చేసి అన్నీ అక్కడ మనకి స్టాక్ చేసి ఉంచారు. మనకు కావాలి అని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మినీ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే ఈ ప్లేస్లో చాలా బాగున్నాయి మనం బై చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ పిక్ చేసినవి ఉన్నాయన్నమాట. బ్లూబెర్రీస్ అయితే అక్కడ ఫామే కాబట్టి ఫ్రెష్గా పిక్ చేశారు. స్ట్రాబెర్రీస్ కూడా నెక్స్ట్ ఫామ్లో గ్రో చేస్తారంట గ్రీన్ హౌస్లో, బట్ అది మటుగా ఎలో చేయలేదు. ఓన్లీ బ్లూబెర్రీస్ వరకే ఓపెన్ ఎలో చేశారు మనకి. సో మనకి ఎంతో ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసిన బ్లూబెర్రీస్ అనమాట. ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అది మనకి ఫామ్లోకి తీసుకెళ్ళాక వాళ్ళు అడుగుతారు మీకు ఏ టైప్ కావాలి అని చెప్పేసి. సో మనకి ఏ టైప్ కావాలో వాళ్ళకి చెప్తే మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారనమాట. మనం ఫామ్లోకి ఎంటర్ అయ్యే ముందే వాళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు అక్కడ అలాగ బకెట్స్ ఇస్తారు. 4 పీపుల్కి వచ్చేసి $10 పే చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ రిటర్న్ వచ్చాక అవి మనం కోసిన ఫ్రూట్స్ ఎంత వెయిట్ ఉంటే అంత మనీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కిడ్స్కి మినీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారండి, అది చాలా బాగుంది. మన దగ్గరికి ట్రాక్టర్స్ వస్తాయండి. అదో ట్రాక్టర్ స్టాప్ అని మనకు చూపిస్తుంది కదా, అక్కడ వెయిట్ చేస్తే మనకి ట్రాక్టర్స్ వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. మినీ ట్రాక్టర్స్ ఉంటాయి, బిగ్ ట్రాక్టర్స్ కూడా ఉంటాయి. మనం మినీ దాంట్లో వెళ్తే చాలా ప్లేస్లో చూడొచ్చు అనమాట. అందుకని చెప్పేసి మనం మినీ దాంట్లో వెళ్తే చాలా బాగుంటుంది. మనం కొంచెంసేపు వెయిట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. దాదాపు ఇదంతా ఒక 3 acres డిస్టెన్స్ వరకు ఉంటుందన్నమాట, నడవడానికి ఉండదు. సో వాళ్ళు తీసుకెళ్ళి పర్టికులర్ మాకు స్వీట్ కావాలంటే స్వీట్, సోర్ కావాలంటే సోర్ బ్లూబెర్రీస్ అలాగా తీసుకెళ్ళి చెప్తే వాళ్ళు వదిలిపెడతారు మనల్ని ఆ ఏరియాలో. మనల్ని పర్టికులర్గా ఒక లైన్లో తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారండి. డ్రాప్ చేసినాక వాళ్ళు చెప్తారు మీరు ఇంతవరకు కోసుకోండి అని చెప్పి. బట్ వాళ్ళు ఉండరు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక బకెట్స్ అవన్నీ ఇచ్చారు కదా, వాటి నిండా ఫిల్ చేసుకొని రావచ్చు అనమాట. మనం టేస్ట్ చూసి తినచ్చు కూడా అక్కడ. ఆన్ ద స్పాట్ ఫామ్లెస్ బెర్రీస్ కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి, అలానే ఫ్రెష్గా కూడా ఉన్నాయండి. మనం తెచ్చి ఫ్రోజ్ చేసి మన ఫ్రోజన్లో పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులైనా వాడుకోవడానికి ఫ్రెష్గా ఉంటాయి. చాలా బాగుంది ఫామ్ అంతా చూడడానికి. ఇక్కడ టైం లిమిట్ ఏం లేదండి, మనం ఉండాలనుకున్నంతసేపు ఉండొచ్చు. సో వాళ్ళు ఏం మనల్ని హర్రీ చేయరు, మనం కోసుకున్నంతసేపు కోసుకొని ఫామ్ అంతా తిరిగి చుట్టి రావచ్చు అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రవంతి రాజు కెనడా కవర్లు. అండ్ ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ so that I can provide you many updates. Thank you. Bye.